నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక వెంకలరావు నగర్ కాలనీలో సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్ట రాగమై పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటన నిమిత్తం సింగరేణి బాంబు బ్లాస్టింగ్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని సింగరేణి బాంబు బ్లాస్టింగ్ వల్ల తమ ఇళ్లకు స్లాబులు పెచ్చులు ఊడిపోయి వర్షాకాలంలో వర్షం నీరు ఇళ్లలో కురుస్తూ గోడలకు కరెంటు సప్లై వచ్చి భయంగా ఉండలేని పరిస్థితి ఉందని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాంబు బ్లాస్టింగ్ బాధితులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాగమై మాట్లాడుతూ సింగరేణి బాంబు బ్లాస్టింగ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఓపిక పట్టాలని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, విజయ్ కుమార్, చెల్లకుల్లా నరసింహారావు, గాదే చెన్నారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, కమల్ పాషా, కౌన్సిలర్ నాగుల్ మీరా, మహేంద్ర పాషా, చెల్లారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమస్య నా దృష్టిలో ఉన్నదని నేను అసెంబ్లీలో మాట్లాడటమైనా, సీఎం గారిని తీసుకురావడమైనా ఇవన్నీ చేసింది మీకోసమే. ఈ బాధలు తెలుసు కనుకనే దానికి శాశ్వత పరిష్కారం కావాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు తోడు మేము ఉంటాము. ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీ సమస్యలని ఇప్పుడు సీఎం గారు చూశారు. కలెక్టర్ గారు అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల మీటింగ్ వెళ్ళిపోయినారు. కానీ ఆయన కూడా త్వరలో మళ్ళీ వస్తానన్నారు. ఒక 10-15 రోజుల్లో మళ్ళీ వస్తానన్నారు, చూస్తానన్నారు. ఖచ్చితంగా మీకు మాత్రం న్యాయం జరుగుతుంది. నేను కూడా అప్పుడు పోయినసారి మీరు పడిపోయినప్పుడు వర్షంలో పెచ్చులు ఊడిపోయినాయి అన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఆ రిపేర్స్ అన్నారు. నేను చెప్తూనే ఉన్నా, రిపేర్స్ మాత్రం మంచిగా జరగట్లేదు, క్వాలిటీగా లేవు. అసలు ఆ ఇళ్లలో ఉండడం లేదు, ప్రాణానికి కూడా ప్రమాదం కనుక మరి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మీరు సీఎం గారికి చెప్పాలి. నేను కూడా మట్టి గారికి సీఎం గారికి కూడా తీసుకెళ్తాను. ఖచ్చితంగా త్వరలోనే మీకు కొంచెం ఓపిక పట్టండి, సహనంగా ఉండండి. ఖచ్చితంగా త్వరలో అందరినీ కూడా మీ తరఫున నేనున్నాను, దయానంద్ గారు ఉన్నారు. తగిన న్యాయం జరిగేలాగా మీరు